నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో జరిగిన భూభారతి సదస్సులో అల్లెపు వెంకట్ భూ విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేయనున్న సందర్భంలో ఖానాపూర్ ఏఎస్ఐ రామచంద్ర ఆయనపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన మెడపై చేయి వేసి వృద్ధుడని కూడా చూడకుండా క్రూరంగా అయితే నెట్టివేయడం జరిగింది. సంబంధిత అధికారిని తప్పు చేశాడని చెప్పకుండా ఆయనను కాపాడేందుకు తహసీల్దార్తో పాటు ఒక హోంగార్డ్, పంచాయతీ సెక్రటరీ కలిసి అదే రైతుపైనే అసత్య ఆరోపణలు చేయడం తప్పని పలువురైతే అభిప్రాయపడ్డారు. కనీస మానవతా విలువలను మరిచి 80 ఏళ్ల వృద్ధుడిని నెట్టివేయడం అమానవీయ చర్యగా ఖండించారు. అధికారుల అసత్యపు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, సంఘటనపై కూలంకుషంగా విచారణ జరిపి నేరస్తులకు తగిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేశారు. నా తండ్రి పేరు బక్కన్న. నేను కొన్నోను నేను నా తండ్రి పేరు మీద 3 ఎకరాలు 5వ సర్వే నెంబరు పట్టా చేపించిన. అందులోకి వెళ్ళి 1 ఎకరము వాడు ఒకడు అలిగి నన్ను 1 ఎకరం ఇవ్వమని చెప్పి అంటే 1 ఎకరం పీకని అనుకున్నాం. మా పాలుడు మా చిన్నబాపు సంతకాలు పెట్టినాం. సంతకాలు అవి కుదరలేదు. వాళ్ళది మా అన్నామల పేర్ల మీద పోయిన ఇరాస మీద పోయింది. మనిషికి 10 ఎకరం పోయింది. వాళ్ళ మీద ఏం లేదు ఇప్పుడు. అయితే పోయి చూపిస్తే మీ అన్నాముల మీద పోయింది, ఇరాస మీద పోయింది అని అంటే వాని మీద కేసేద్దామని చెప్పి సలింగడు ఉండే తుర్కోడు. అయితే ఆయన మీద పోయి అఖిల్ని మాట్లాడుకుంటే నువ్వు రేపు రాపా అన్నాడు. అప్లికెంట్ బయట నుంచి డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు. ఆ టైంలో ఏఎస్ఎస్ఆర్ ఉన్నారు. ఏఎస్ఎస్ఆర్ ప్రెస్ మేడం పిలిచానని వెళ్ళిండ్రు. లోపలికి వచ్చేసరికి అప్లికేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ మీద నువ్వేం చేస్తావురా అనుకుంటూ డూసుగా ప్రవర్తించిండు. మొత్తానికి దగ్గరకు వచ్చేసిండు. తర్వాత పోలీస్ ఏఎస్ఐసార్ వచ్చేసరికి నువ్వేం పని చేస్తావని ర్యాష్గా కొన్ని ర్యాష్ మాటలు అనేసరికి అతను కొంచెం నెట్టేయడం జరిగింది. అంతేగాని అతను మొత్తానికైతే అప్లికెంట్ కాదు, అప్లికేషన్ ఏమి ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ పైన కానీ ఇక్కడ ఉన్న అధికారుల పైన కానీ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దాంతో ఏఎస్ఐ గారికి అతను నాపమని చెప్పగా అంటే అతని పైన కూడా దురుసుగా మాట్లాడడంతో అతను బయటకు పంపించడం జరిగింది. బయటకు తీసుకొచ్చిన తర్వాత యూనిఫామ్ వేసుకుని పోలీస్ యూనిఫామ్ వేసుకున్న లంజోడు లేడీ నన్ను దుబ్బగచ్చినోడు అని చెప్పేసి ఏసీ గారు కూడా బూత్ మాటలు తిట్టడం జరిగింది. అతని చేతిలో ఎలాంటి అప్లికేషన్ లేదు, ప్లస్ మద్యం దారి కూడా ఉన్నాడు. ఆయన దురుసులో ప్రవర్తించిందనే ఏసీ గారు బయటకు తోసుకొస్తుంటే ఆయన ఆపోజిట్ చేసేది. అది కొంచెం ఎక్కువ చేసినట్టు పబ్లిక్ కనిపిస్తుంది. నిజానికి అది కాదు. ఆయన గొడవ చేయొద్దన్న ఉద్దేశంతోనే సార్ బయటకు తీసుకురావడం జరిగింది.